అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. 'వారధి' సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. ఆ రోజు ఆదివారం ఉదయం లేచిన దగ్గర నుంచి వరదరాజే జ్ఞాపకం వస్తున్నాడు మీనాక్షికి. అన్నయ్య, ఆదివారం నాడు తప్పక వస్తావు కదూ? బండిరాముల చేత రాజు పంపిన చీటీ నడవగూటిలో గాలికి రెపరెపలాడుతున్నది వడ్డిస్తూ మీనాక్షి. అన్ని ఏర్పాట్లు సత్తిబాబు చేసి వచ్చానని చెప్పాడు. నేను పోయి చేసేదేముంది అన్నాడు శివయ్య. ఏమీ చెయ్యాలని కాదు, ఒకసారి చూసి వస్తే మనకి వాడికి కూడా తృప్తిగా ఉంటుంది. పిల్లడు ఎలాగున్నాడో, ఏం తిన్నాడో, ఏం మానాడో అన్న బెంగ నాకు తీరుతుంది. వరదుడు అందరి పిల్లల మాదిరి పిల్లడు అయితే ఇంతగా అనుకునేందుకు ఏమీ లేదు. వాడు ఒట్టి బెదిరిపోతూ ఇల్లు విడిచి బయటకెప్పుడూ ఉండనివాడు. నలుగురితో కలిసి తిరగటం కూడా వాడికి తెలియదు. తోటి పిల్లలు ఎటువంటి వారో అనవసరంగా వరదుడిని బాధ పెడుతుంటే ఇంటికి పిలుచుకు వస్తావా? అలాగేం లేదు. అలాగేం లేకపోతే ఇలాగ మాటికి మాటికి మనం వెళ్ళకపోవటమే మంచిది. అక్కడ జీవితానికి అలవాటు పడుతున్న వాడికి మళ్ళీ ఇంటి మీద ధ్యాస కలిగించినట్లు అవుతుంది. నా ఉద్దేశంలో రాజు నువ్వు అనుకుంటున్నంత అమాయకుడు కాదు. బండిరాములు చెప్పలేదు, పట్నంలో కాలు పెట్టేసరికి రాజుబాబుకి మంచి హుషారు వచ్చిందని. ఎల్లకాలం వాడి మంచి చెడ్డలు చూసే ఓపిక మనకు ఉంటుంది, ఉండకపోతుంది. వాడి బ్రతుకు వాడి బతికే చిన్నతనంలోనే అలవాటు చేయవలసింది. పోనీ ఈనాటికైనా మించిపోయింది లేదు, నేర్చుకొని అన్నాడు శివయ్య. పొద్దు తిరుగు ముఖం పట్టే వరకు మాట వరుసకి తన ముందు అలా అన్నా ఏదో సాకు కల్పించుకుని భర్త పట్నం వెళ్ళి రాకపోడు అనుకుంది మీనాక్షి. చీకటి పడబోతున్న సమయంలో పొలం నుండి తిరిగి వచ్చి ఒంటి మీద ఉడుకు నీళ్లు పోసుకొని, మీనాక్షి, అలా రామభజన మండపం వైపు పోయి వస్తాను అంటూ అతడు కాలు కదపటంతో ఆ కాస్త ఆశ వీగిపోయింది. అన్నపూర్ణ ఆ ఇంటికి కోడలుగా కాక సవతి తల్లిగా రావటం శివయ్య మనసుకి ఆఘాతం కలిగించింది. ఆమె తన మంచి మనసుతో ఆ గాయాన్ని మానబెట్టింది, కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోయింది. అది కంటబడినప్పుడల్లా శివయ్య మనసు వెలువెల్లాడిపోతుంది. మీనాక్షికి ఈ సంగతి తెలుసు. భర్త వరదరాజు పట్ల బాధ్యత నిర్వహించగలడే గాని ఏనాటికి మమత పెంచుకోలేడని ఆమె గ్రహించింది. అందువల్ల భర్త పట్ల ఆమెకు కోపము, అలుసుతనం కలగలేదు. సానుభూతి, జాలి కలిగాయి. తండ్రి చర్య అంతలా గర్హిస్తూ కూడా పినతల్లిని పిల్లణ్ణి ఆదుకొన్నందుకు ఆదరభావం కలిగింది. విధి నిర్వహణకి అతడిచ్చే విలువకు అతని మీద ఎనలేని గౌరవం కలిగింది. భర్త అటు వెళ్ళగానే చిన్న కాగితం తీసుకుని రాజుకి ఉత్తరం రాసింది మీనాక్షి. చిరంజీవి వరదుడికి వదిన ఆశీర్వదించి వ్రాయినది. నిన్న రోజంతా అన్నయ్య కోసం ఎదురుచూసి అలసిపోయి ఉంటావు. మీ అన్నయ్య రావాలనే అనుకున్నాడు, కానీ కాలులో ముళ్ళు గుచ్చుకుంది. నిన్న మన ఊరు నుంచి పట్నానికి బళ్ళు బయలుదేరలేదు. అన్న రాలేదని నాకు తెలుసు. నువ్వు చాలా మంచి పిల్లవాడివి. జాగ్రత్తగా చదువుకొని వదిన కోరిక తీరుస్తావు. కాలు నొప్పి తగ్గగానే అన్నయ్య వస్తాడు. పూర్ణ చిన్నాన్న దగ్గరికి తను వస్తానంటున్నది. దాని జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆడుకుంటున్నది. నువ్వు వెళ్ళిపోయాక 2-3 రోజుల వరకు ఎర్రావు దూడ అంబా అంటూ అరుస్తూ అటూ ఇటూ చూసింది. పిచ్చిముండా, వరదం పెద్ద చదువులు చదివేందుకు పట్నం పోయాడు అని చెప్పాను. అలాగా అన్నట్లు తల ఆడించి మరి అరవటం మానేసింది. చూసావా, దానికి కూడా నువ్వు చదువుకుంటున్నావంటే ఎంత సరదాగా ఉందో. మరి ఉండనా? ప్రేమతో వదిన. ఉత్తరం ఒకసారి పూర్తిగా చదువుకొని మడతపెట్టి రవికిలో పెట్టుకుంది మీనాక్షి. పూర్ణని ఎత్తుకొని అప్పన్న గారింటి వైపు కాలు కదిపింది. అప్పన్న లంక పొగాకు చుట్ట కొన్నని మునిపళ్లతో కొరికి ఉమ్మి కూతురు గరిటితో తెచ్చిన నిప్పు నోటి ముందు పెట్టుకొని చుట్ట అంటించుకుంటున్నాడు. మీనాక్షమ్మ, అంది అప్పన్న కూతురు మెట్ల మొదట్లో నిలిచిన మీనాక్షిని చూసి. ఏంటమ్మా, ఈవేళప్పుడు వచ్చావు? శివయ్య ఇంటికాడ ఉన్నాడా? పొలం పోయాడా? మరిదిని పట్నం చదువుకి పంపావుట కదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ తగు విధంగా సమాధానాలు చెప్పి, రేపు కానీ మీ ఇంటి నుంచి ఎవరైనా పట్నం పోతున్నారా బాబాయ్ అని అడిగింది మీనాక్షి. పల్లెటూర్లలో పెద్దవాళ్ళని ఏదో వరసపెట్టి పిలవటం ఆచారం. ఆడవాళ్ళైతే అత్తయ్య, పిన్ని అని, మగవాళ్ళైతే మామయ్య, బాబయ్య అని, ఇంకా ముసలివాళ్ళైతే తాతగారు, మామ్మగారు అని, ఇలా వయసుల్ని బట్టి వారి వరుసలు మారుతుంటాయి. ఏంటి సంగతి? మరిదికి పిండి వంటలు ఏంటి పంపిస్తున్నావు అన్నాడు అప్పన్న నాకంత నోరు వెళ్ళబెట్టి నవ్వుతూ. ఈ ఉత్తరం కాస్త వరదుడికి హాస్టల్లో ఇచ్చి వస్తారేమో అని. అట్టాగా, అమ్మాయి చేతిలో పెట్టు. ఎవడైనా పోయేవాడుంటే ఆడికిస్తాను. మా ఇంటి నుంచి రేపుటెల్లుళ్లలో ఎవరూ పోబోవటం లేదు. అయినా పర్వాలేదు, ఊళ్ళో కనుక్కుంటాను. నీ మరిదికి ఉత్తరం చేరేలా చూస్తాను అన్నాడు అప్పన్న. అప్పన్న కూతురికి ఉత్తరం చేతిలో పెట్టి ఇంటికి తిరిగి వచ్చింది మీనాక్షి. శివయ్య అట్టేసేపు రామభజన మండపంలో కూర్చోలేదు. ఇంటికి వచ్చేసరికి వీధి తలుపు గొళ్ళెం పెట్టి ఉంది. భార్య నిప్పు కోసమో అప్పు కోసమో ఇరుగింటికో పొరుగింటికో పోయి ఉంటుందనుకొని వీధి అరుగు మీద కూర్చున్నాడు. అల్లంత దూరం నుంచే తండ్రిని చూసి నాన్న అంటూ చేతులు చాచింది పూర్ణ. ఎక్కడికి పోయావు అన్నాడు శివయ్య. అప్పన్నగారింటికి. పట్నం సంగతులు ఏమైనా తెలిసాయేమో అని.
తను వరదరాజుకి ఉత్తరం రాసినట్టు మీనాక్షి భర్తతో చెప్పలేదు. ఇంటిని గుర్తు చేయకపోతే రాజు అక్కడ అలవాటు పడతాడని శివయ్య అభిప్రాయం. అయితే ఇంటి వార్తలు, అన్నా వదినల ధైర్యవచనాలు, బుజ్జగింపులు అప్పుడప్పుడు అందుతూ ఉంటేనే వరదుడు బ్రతుకులో ముందుకు పోయే బలం సంపాదించుకుంటాడని మీనాక్షి నమ్మకం. ఉత్తరం రాసినట్లు చెప్తే వాడికన్నా నీకే ఎక్కువ దిగులుగా ఉందే, నువ్వింతగా గుంజుకుంటావని తెలిస్తే పోయి వచ్చేవాణ్ణే అని భర్త అంటాడని మీనాక్షికి తెలుసు. ఏంటి సంగతులు? రాజు సరిగా ఉన్నాడుట. ఈరోజు పట్నం ఎవరూ పోలేదుట. తలుపు తీసి దీపం వెలిగిస్తూ అంది మీనాక్షి. ఆ రోజు వరదరాజు కాలేజీకి పోలేదు. ముందు రోజు అన్నయ్య రాలేకపోయిన కారణాన్ని ఊహించుకుంటున్నాడు. ఉదయం నిర్జీవంగా పడి ఉన్న బేరర్ తాత రూపాన్ని గుర్తు తెచ్చుకొని తన కోసం పాపం తను భోజనం చేయలేదని భోజనం తెచ్చిపెట్టాడు. భయం లేదు బాబు అంటూ ధైర్యం చెప్పాడు. ముసలి బేరర్ని మొదటిసారి చూడగానే మంచివాడు అనే అభిప్రాయం కలిగింది తనకి. మంచివారిని దేవుడు త్వరగా తన దగ్గరికి పిలిపించుకుంటాడు. అమ్మ నాన్న మంచివాళ్లే అయి ఉంటారు. అందుకే త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అన్నయ్య వదిన పూర్ణ కూడా మంచివాళ్లే. ఆ ఆలోచన వచ్చినందుకే వరదకు ఒంటి మీద వెంట్రుకలు భయంతో నిక్కబొడుచుకున్నాయి. కాళ్ళు చేతులు గడగడలాడాయి. అన్నయ్య ఆదివారం నాడు వస్తానని ఎందుకు రాలేదు? పూర్ణకి జ్వరం ఇంకా తగ్గలేదా? ఎక్కువ జబ్బుగా ఉందా? అందువల్లే అన్నయ్య రాలేదా? ఎంతో ఆందోళనగా కలవరపడింది వరదరాజు మనసు. గదిలో కూర్చోబుద్ధి కాలేదు. క్లాసుకి వెళ్లాలనిపించలేదు. పిచ్చివాడిలా రోడ్లన్నీ తిరగసాగాడు. పొద్దు అటు వాలేసరికి కడుపులో ఆకలి కరకరమన్నది. అద్దాల బండి దగ్గర రెండనాల మరమరాలు కొనుక్కుని తిన్నాడు. పక్కనే ఉన్న పంపులో నుంచి నీళ్లు తాగాడు. కాళ్ళు వణుకుతుంటే తలుపులు మూసి ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ ఇంటికి ఎదురుగా పెద్ద మేడ ఉంది. మేడకు ముందు మంచి పువ్వుల తోట, ఇనుప గజాల గేటు, కాపలావాడు, ఇంటి ఆవరణలో హుందాగా తోకాడిస్తూ తిరుగుతున్న పెద్ద కుక్క. ఈ ఇల్లు చాలా బాగుంది. నేను పెద్దవాడినే, చాలా డబ్బు గడించి ఇటువంటి పెద్ద మేడ కట్టాలి. ఇంటి ముందు ఇంతకన్నా చాలా పువ్వుల మొక్కలు వేయాలి అనుకున్నాడు. అటువంటి మేడ కట్టాలని నిర్ణయించుకున్నాక ఎవరు ఏ ప్రదేశం వాడుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు రాజు. అదిగో ఆ కుడివైపు గది అన్నయ్యకి, దాని పక్కగా ఉన్నది వదినకి, ఆ పచ్చ పరదాలు ఉన్న గది పూర్ణకి. ఆ ముందు హాల్లో ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మేడ మీద ఉన్న గదుల్లో ఒక మంచి గది తను చదువుకోవడానికి, ఇంకొకటి తను పడుకునేందుకు ఉంచుకుంటాడు. మిగిలినవన్నీ ఎవరైనా తమ ఊరు నుండి వస్తే ఉండేందుకు ఇస్తాడు. వరదరాజు అటువంటి మేడ ఎప్పుడూ చూడలేదు. గదుల అలంకరణ ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అయినా ఎలా ఉండాలో ఊహించుకుంటున్నాడు. తన ఊహల ప్రకారం ఎక్కడ ఏ వస్తువు ఉండాలో నిర్ణయించి సర్దుతున్నాడు. 2 గంటల పాటు శ్రమించి ఆ మేడ తనకు నివాసయోగ్యంగా ఉండేలా మార్పులు చేశాడు. అంతా సరిగా ఉందని చూసుకునే సమయంలో బోయ్ బోయమంటూ ఒక నల్ల అంబాసిడర్ కారు వచ్చి గేటు ముందు ఆగింది. కాపలావాడు గేటు తెరిచి పక్కకి తప్పుకొని నిలబడ్డాడు. పోర్టికోలో కారు ఆగటంతోటే ఒక చక్కని అమ్మాయి చేతిలో పుస్తకాలు పట్టుకొని దిగింది. అంతలో ఒక నడివయసు స్త్రీ, ఆ పిల్ల తల్లి అయి ఉంటుంది, ఇంటిలో నుంచి వచ్చి ఆమెను ఎదుర్కొంది. ఆ స్త్రీ చేతులు పట్టుకుని ఊగుతూ ఉత్సాహంగా ఏదో చెప్తున్నది ఆ పిల్ల. ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు వరదరాజు. తనలా చదువు కోసం ఇల్లు వదిలి పై ఊరికి రానక్కర్లేదు. తనలా హాస్టల్లో కోతిమోక వంటి వాళ్ళ మధ్య ఉండక్కర్లేదు. వాళ్ళు చేసే వెక్కరింపులకు అర్ధాకలితో భోజనం ముందు నుంచి పోనక్కర్లేదు. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా డబ్బాడొక్కుల మోత వినక్కర్లేదు. చేయని తప్పుకి టీచర్ తల వాచేటట్లు చీవాట్లు తినక్కర్లేదు. ఎంత అదృష్టం చేసుకుని పుట్టింది ఈ అమ్మాయి మనసు తీరా మరొకసారి అనుకున్నాడు రాజు. హాయిగా అన్నయ్య పట్నంలో ఉంటే తనకి హాస్టల్ బాధ తప్పును. వదిన చక్కగా తినేందుకు అన్నీ చేసిపెట్టును. కానీ ఎలా? అన్నయ్య అట్టే చదువుకోలేదు. గ్రామంలో ఉండకపోతే వ్యవసాయం ఎవరు చూస్తారు? లేకపోతే తినేందుకు తిండి ఎలాగ వస్తుంది? అన్నయ్య వదిన పూర్ణ పట్నం వచ్చి ఉండే మార్గం ఏదైనా ఉందా? ఆలోచనల్ని అటూ ఇటూ పరుగులెత్తించాడు వరదరాజు. చివరికి చిక్కిందో చక్కని ఊహ. తను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తాడు. అప్పుడు సత్తిబాబులా తమ పొలాలను కౌలుకిచ్చి అన్నయ్య వదిన పూర్ణ వచ్చి తనతో ఉంటారు. పూర్ణ హాయిగా ఇంటి దగ్గర ఉండే కాలేజీలో చదువుకుంటుంది. ఈ ఆలోచన రాగానే ఆ రోజు తను కాలేజీకి పోలేదని, ఆ విధంగా చదివితే తన పరీక్ష పాస్ కాలేడని తోచింది వరదరాజుకి. ఇక నుంచి ఏమైనా కాలేజీ మానివేయకూడదు, రోజూ విధిగా వెళ్ళాలి అనుకున్నాడు. తను చేయబోయే ఉద్యోగం, కట్టబోయే మేడ గురించి ఆలోచిస్తూనే నడక సాగించాడు రాజు. నీటి మీద నుంచి వచ్చిన చల్లని గాలి అతని ముఖానికి కొట్టింది. పరిసరాలు చూసి తను ఎక్కడ ఉన్నది గ్రహించుకునేసరికి తను హాస్టల్ దిక్కుగా కాక గ్రామం వైపు నడుస్తున్నట్టు తెలుసుకున్నాడు. అప్పటికి బాగా చీకటి పడింది. వంతెన
మొదటి నుంచి హాస్టలు 2 మైళ్ళు పైగా ఉంటుంది. బస్సు మీద పోవాలంటే జేబులో డబ్బులు లేవు. ఏ బస్సు ఎటుపోతుందో గూడా తనకు తెలీదు. కాస్త త్వరగా నడిస్తే సరి కాలికి బుద్ధి చెప్పాడు. వరదరాజు హాస్టల్ చేరేసరికి మెయిన్ గేట్‌కి తాళం వేసుంది. సాధారణంగా ఆ గేట్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఒక్కోసారి ఏ అర్ధరాత్రో తాళం వేస్తారు. రెండో ఆట సినిమాకి వెళ్ళి వచ్చిన పిల్లలు అట్టే ఎత్తులే అని ఆ పక్క గోడ మీద నుంచి ఎక్కి ఆవరణలోకి గెంతివేస్తారు. ముందు రోజు రాత్రి నిద్ర రాక గది కిటికీలోంచి బయటికి చూస్తుంటే ఎవరో కాంపౌండ్ గోడ ఎక్కినట్లు అనిపించింది వరదరాజుకి. దొంగలు కారు కదా అని ఊపిరి బిగబట్టి అటే చూశాడు. ఒకరి తర్వాత ఒకరుగా 4 పిల్లలు గోడ దూకి లోపలికి వచ్చారు. నవ్వుతూ, తుళ్ళుతూ, మాట్లాడుకుంటూ రాజు పక్క గది నుంచే వెళ్ళిపోయారు. దగ్గరగా వారిని చూసి పోల్చుకున్నాడు రాజు. వాళ్ళు హాస్టల్లో ఉంటున్న పిల్లలే. గేటు 11 గంటలకు ముందుగా తాళం వేయరు. అప్పుడే అంత రాత్రి అయిపోయిందా? తను మతి లేకుండా ఆ వీధి, ఈ వీధి తిరుగుతూ ఉండిపోయాడు. ఇప్పుడు ఏమిటి మార్గం? వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎక్కడ పడుకోవటం? రాత్రి గదిలో లేనని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పటం? ముందు రోజు తను చూసిన దృశ్యం వరదరాజుకి గుర్తుకు వచ్చింది. అవలీలగా మామిడి చెట్టు, చింత చెట్లు ఎక్కిపోగలిగిన తను ఈ పాటి గోడ ఎక్కలేడా? గప్చిప్‌గా గోడ దూకటమే మంచిది అనుకున్నాడు. నెమ్మదిగా గోడ ఎక్కి ఒక కాలు ఆవరణ వైపుకి వేశాడు. అంతలో ఏదో మెరుపులాంటి ఆలోచన మెరిసింది. వెంటనే 4, 5 కంఠాలు పకపక 4, 5 కంఠాలు పకపకమన్నాయి. అదురుపాటుతో నేల మీద బోర్లా పడ్డాడు వరదరాజు. నోటి నిండా, ముక్కు నిండా బుగ్గి కూరుకుపోయింది. ఓహో! వరదరాజులం వారు రాత్రి షికార్లు మొదలెట్టారా? గోడలు గెంతటం కూడా నేర్చుకున్నారా? గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయారు ఆ పిల్లలు. మరునాడు సాయంకాలం వరదరాజు తన గదిలో కూర్చుని ఉండగా తలుపు తోసుకుని 10 మంది పిల్లలు గదిలోకి జొరబడ్డారు. వారిలో ఒకడు ముందుకు వచ్చి, నీ పేరు వరదరాజేనా అంటూ ప్రశ్నించాడు. అవును అన్నాడు రాజు. ఈ ఫోటో నీదేనా? రాత్రి గోడ దూకుతుండగా తీసిన ఫోటో ఇది. ఫోటోల గురించి వరదరాజుకు తెలిసింది అతి స్వల్పం. ఒకసారి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారింట పెళ్లిలో పెళ్లివారంతా కలిసి ఒక ఫోటో తీయించుకున్నారు. అది తిన్నగా రాకపోతే ఎండ తగినంత లేదని అందువలన అలా వచ్చిందని అనుకున్నారు. మరి రాత్రిపూట ఈ ఫోటో ఎలా తీశారు? అవును నాదే అన్నాడు గొంతు సవరించుకుంటూ. రాత్రిపూట హాస్టల్ వదిలి బయట తిరగటం, పైగా గోడ దూకి రావటం తప్పు పనని నీకు తెలీదా? తెలుసన్నట్టు తల ఊపాడు వరదరాజు. మరి కావాలనే రూల్స్ ఉల్లంఘిస్తున్నావన్నమాట. ఈ ఫోటో ఇప్పుడే వార్డెన్ గారికి చూపిస్తున్నాను. తోటి విద్యార్థివి. ముందుగా నీకు తెలియజేయడం మంచిదని వచ్చి చెప్పాను. ఒక నిందితుడికి జడ్జి ఆజన్మ ఖైదు విధిస్తున్నాను అని చెప్పినట్లుగా గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు ఆ విద్యార్థి. అంతమంది ముందు బావురుమన్నాడు రాజు. ఇంకెప్పుడూ అలా చేయను అన్నాడు ఏడుపు ఆపుకుంటూ. 10 గుంజీలు తీసి చెంపలు వేసుకో. అప్పుడు నీ మాట నమ్ముతాను అన్నాడు ఆ పిల్లాడు. ఎప్పుడో చిన్నప్పుడు వీధి బడిలో రామప్ప పంతులు ముందు గుంజీలు తీశాడు వరదరాజు. అటు తర్వాత ఎప్పుడూ అటువంటి శిక్షకు గురికాలేదు. కంటనీరు కారుస్తూ 10 గుంజీలు తీశాడు. ఇక నుంచి బుద్ధిగా మసులుకో. ఏదైనా నీకు తెలియకపోతే నన్నడుగు. శిక్ష విధించిన అబ్బాయి హుందాగా ఆ మాట అని ఆ ఫోటోని అక్కడే చింపి పారవేసి వెనుదిరిగాడు. మిగిలిన వాళ్ళు అతన్ని అనుసరించారు. నీళ్ల బింద తిన్న మీద పెట్టి వెనుదిరిగిన మీనాక్షి వరదరాజును చూసి ఆశ్చర్యపోయింది. వరదం, నువ్వెప్పుడు వచ్చావు అంది. నీ వెనకనే వచ్చాను వదినా. ఎలా వచ్చావు? నడిచి వచ్చాను. అది కాదయ్యా నేను అడుగుతున్నది. ఇప్పుడు సెలవులు లేవు కదా, వారం మధ్యలో ఎలా వచ్చావని. నేనక్కడ ఉండి చదువుకోలేను వదినా. సలక్షణంగా హాస్టల్లో ఉండి చదువుకోమంటే ఏమైందయ్యా నీకు కాస్త కటువుగానే ఆ మాట అంది మీనాక్షి. తను తిరిగి వచ్చినందుకు సంతోషిస్తుందనుకున్న వదిన ఆ విధంగా మాట్లాడడం చూసిన వరదరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముఖం వాల్చుకుని కాలితో నేలను రాస్తూ నిలబడిపోయాడు. అప్పుడే కూరమడి దగ్గర నుంచి వచ్చిన శివయ్య, రాజు నువ్వెప్పుడు వచ్చావు అంటూ పలకరించాడు. ఇప్పుడే వస్తున్నాడు. మీ తమ్ముడికి బంగారు తండ్రిలా పట్నంలో ఉండి చదువుకోమంటే కాలులో పురుగు తొలిచిందిట అంది మీనాక్షి వరదరాజు వంక. నువ్వు ఊరుకో మీనాక్షి. వాడు అంత దూరం నుంచి అలసిపోయి ఇంటికి వస్తే కాస్త పాలో నీళ్ళో ఇచ్చి కూర్చోమనడం లేక తగువుకి సిద్ధపడ్డావేమిటి అన్నాడు శివయ్య. అన్నయ్య ఎంత మంచివాడు అనుకున్నాడు రాజు. అన్నయ్య అంటూ కౌగలించుకుని అంతవరకు ఆపుకున్న దుఃఖాన్ని ధారాళంగా వదిలిపెట్టాడు. లే రాజు, లేచి కాళ్ళు చేతులు కడుక్కురా. మీ వదిన ఆవుపాలు వేడి చేసి ఇస్తుంది అంటూ అతడి చేతుల్ని తప్పించాడు శివయ్య. కళ్ళు తుడుచుకుంటూ రాజు పెరట్లోకి వెళ్ళాడు. వాడిని ఇంటికి రాగానే అలా హడలు కొట్టేస్తే లాభం లేదు మీనాక్షి. మెల్లిగా సంగతి సందర్భాలు తెలుసుకోవాలి అన్నాడు శివయ్య. రాత్రి భోజనాలయ్యాక వరదరాజు దగ్గర నుంచి రాగలిగినంత సమాచారం రాబట్టింది మీనాక్షి. అతను చెప్పిన మాటలను బట్టి ఆ లేత హృదయం ఎంతగా గాయపడిందో అర్థం చేసుకుంది. కానీ
అతని భయానికి తాను వంత పాడితే ఇక వరదరాజు గ్రామం పొలిమేర దాటడు. ఈ సమయంలోనే అతనిలో ధైర్యం పాదుకునేలా చేయాలి అనుకుంది. చూడు వరదం, ఏ కొత్త పని చేయబోయినా మొదట్లో కొన్ని సాధక బాధకాలు ఉండనే ఉంటాయి. అంత మాత్రం చేత ఆ పని జోలికి పోకపోతే కొత్త విషయాలు నేర్చుకోవటం ఎలా సాధ్యపడుతుంది? కాస్త ఓపిక పడితే నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. నీ తోటి విద్యార్థులకి నీ మీద కక్ష గాని, నిన్ను చదువుకోనీయకుండా వెడలగొట్టాలన్న కాంక్ష గాని ఎందుకుంటుంది? కేవలం తమాషా కోసం ఏదో ఒకటి చేసి ఉంటారు. అంత మాత్రంగా హడలిపోయి నువ్వు ఇలా ఇంటికి పరుగులు తీస్తుంటే వాళ్ళు మరీ హేళన చేస్తారు. నువ్వు ధైర్యంగా నిలబడి ఏదైనా జరిగినా తేలిగ్గా నవ్వి ఊరుకుంటే వాళ్ళు అల్లరి మానుకుంటారు. ఏడుస్తున్న వాణ్ణి ఇంకా ఏడిపించాలనే సరదా ఉంటుంది కొందరికి అంటూ నచ్చజెప్పింది మీనాక్షి. నీకు హాస్టల్ గురించి ఏమీ తెలియదు వదినా. వాళ్ళు నన్ను తిండి తిననీయరు, నిద్రపోనీయరు, క్లాస్‌లో కూర్చుని శ్రద్ధగా చదువుకోనీయరు. ఒకరోజు ఏమైందో తెలుసా వదినా? చెప్పుజోడు ఉదంతం అంతా కళ్ళనీళ్లతో చెప్పాడు రాజు. మొదటి రోజున నేనంటే ఎంతో అభిమానంగా మాట్లాడిన ఆ టీచర్ అందరి ముందు తిట్టిపోశాడు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా పురుగును చూసినట్లు చూస్తాడు. దానికేం పర్వాలేదు. నీ ప్రవర్తన, నీ తెలివితేటలు చూస్తే అతగాడే తిరిగి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. బాగా చదువుకునే పిల్లలంటే మాస్టర్లకి ఎంతో అభిమానంగా ఉంటుందిట. నిన్నెవరూ అసహ్యించుకోలేరు. రాత్రి వరదరాజు కన్నుమూసే వరకు ఏదో ఒకటి చెబుతూనే ఉంది మీనాక్షి. అతడు నిద్రపోయాడని తెలుసుకున్నాక కంఠం వరకు దుప్పటి కప్పి తన పక్క మీదికి చేరుకుంది. మరిదిగారికి హితోపదేశం చేయటం పూర్తయిందా? శివయ్య ప్రశ్నించాడు. ఏం హితోపదేశమో, ఏం గోలో, పిల్లడు ఇంతలా హడలిపోయేలా అక్కడి వాళ్ళు ఏం చేశారో అంది నిట్టూరుస్తూ మీనాక్షి. చేసింది వాళ్ళు కాదు, నువ్వు. పట్నంలో చదువుకుంటున్న పిల్లల్ని చిన్ననాటి నుంచి నలుగురిలో కలిసి అటూ ఇటూ తిరగనిస్తే ఈనాడు ఇంతలా పిరికి మాత్రలు చప్పరించేవాడు కాదు. హాస్టల్ నిండా కొన్ని వందల మంది కొంచెం అటూ ఇటూగా నీ మరిది వయసులో ఉన్న పిల్లలే ఉంటారు. వారంతా ఎలా తిని ఎలా చదువుకుంటున్నారు? బహుశా వాళ్ళకి ఇంటి దగ్గర నీ వంటి వదినగారులు ఉండి ఉండరు. మీరు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. నేను మాత్రం వరదుణ్ణి మిగిలిన పిల్లలతో కలిసి తిరగవద్దన్నానా? బాగా చీకటి పడితే ఆ ముళ్ళదారంట పురుగో పుట్రో ఉంటుంది. కాస్త వెలుగు ఉండగానే ఇంటికి వచ్చేయి అనేదాన్ని. అది కారణంగా వరదుడు పిరికివాడయిపోతాడా? సరే నీ ఇష్టం. నీ ముద్దుల మరిది ఇష్టం. నేను రేపు తెల్లవారకుండా పొలానికి పోతున్నాను. ఏమి చెప్పి ఎలా తిరిగి పంపుతావో నువ్వే చూసుకో. అక్కడ పక్క మీద వాలిపోయాడు శివయ్య. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.